ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరి కాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి కాల సమయం సత్య లెక్కను చేరి ప్రార్థించండగా వాక్యమైన కూడా వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డల నేడుదనకు ఏర్పాటు చేయండి. వాక భాగము అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 నుండి 19 వరకు ఈ విధంగా రాయబడినవి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ, ప్రతివారు కూడా ప్రభువునందు, ప్రభు యొక్క ఆత్మయందు నిలిచిన వారే దేవుని యొక్క ఆలోచనల చేత, దేవుని యొక్క తలంపుల చేత, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని బట్టి ప్రభువులో కొనసాగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ అన్నపానములు విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములో అను వాటి ఎందైనను విషయంలోనైనను అంటున్నాడు. అంటే భూ సంబంధమైన, శరీర సంబంధమైన, లోక సంబంధమైన వాటి యందు మనస్కరించక, క్రీస్తు యొక్క ఆత్మ యందు, ప్రభువు మనకు అనుగ్రహించిన ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మను బట్టి దేవుని యొక్క ఉద్దేశాలను, అనగా విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశం ఇయ్యకుడి అంటున్నాడు. దేవుడే ఈ పక్షాన, మీరు దేవుని యందు, దేవుని వాక్యమందు, విశ్వాసమందు మీరు కట్టబడవలసి ఉంది. అయితే మీరు విశ్వాసంలో కొనసాగవలసిన వారై ఉన్నారు. కానీ ఇక్కడ లోకములో ఉన్న వాటికి ప్రాధాన్యతనియక, క్రీస్తు యొక్క ప్రేమను బట్టి, శరీరధారి అయిన క్రీస్తు యొక్క మాటలను బట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటున్నాడు. అంటే క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి కావాలి, కానీ లోకమున్న వాటిని బట్టి, మరి ఏ సంబంధమైన వాటి యందు మీరు మనస్కరించక, దేవుని మాటలలోని, దేవుని యొక్క ఉద్దేశాలలోని ఆలోచనలను పౌలు గుర్తు చేశాడు. ఇవి రాబో వాటి ఛాయలే గాని అంటేంటి? ప్రభు యొక్క దినానికి, ప్రభు యొక్క సమయానికి, ప్రభు యొక్క ఆలోచనలకు మనము పూర్తిగా దేవుని యొక్క ఉద్దేశాల యందే తప్ప మరి ఏ ఇతరమైన వాటి యందు మనం మనస్కరించక ఏమైంది అంటున్నాడు? రాబో వాటి ఛాయ గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటున్నాడు. దేవునిలో శరీర సంబంధమైన వాటి యందు మనస్కరించక, ఆత్మయందు, దేవుని యొక్క వాక్యమందు మనము ప్రత్యేకింపబడవలసి ఉంది. అందుకనే క్రీస్తులో ఉన్నది అంటున్నాడు. అంటే క్రీస్తులో అంటే శరీరధారిగా వచ్చిన క్రీస్తులో తండ్రి యొక్క ఉద్దేశాలు ఎలాగైతే నెరవేర్చబడ్డావో అలాగా ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మనము క్రీస్తు యొక్క ప్రేమలో కొనసాగవారం అవ్వాలి. అందుకే అంటాడు, అతి వినయ శక్తులై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి, తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము
కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది అంటున్నాడు. అంటే శరీరము, అందులో ఉండే అవయవాలు, వాటి పాత్ర, అంటే అది ఏ విధంగా అవి దేవునిని మహిమపరిచే విషయంలో ఆత్మ యందు అవి ఏకహృదయము ఏకాత్మ కలిగి దేవుని యందు మనం నిలిచి ఉండాలో, అలాగా మన దేహంలో ఉండే అనేకమైన అవయవాలు కూడా దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి అవి పూర్తిగా లోబడేవిగా ఉండాలి. అందును బట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, అతి వినయాశక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చగలిగి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన యొక్క నామ ఘనత నిమిత్తము మనము ఇహమందు జీవించవలసి ఉంది. కాబట్టి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు అంటున్నాడు. అంటే ప్రభు యొక్క మాటలో, ప్రభు యొక్క ఉద్దేశములో మనము అత్యంత ఉన్నతమైన వారముగా ఆయనతో జీవించాలి. ఆ ఉన్నతమైన స్థితిని మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా ఇక్కడ చెప్తున్నాడు. అందున అంటున్నాడు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరపు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి అంటే దేవుని యందు మీకుండే విశ్వాసమును, ప్రేమను, కనికరమును, కృపను, ఆయన ద్వారా మీరు పొందుకున్న రక్షణను, ఇవన్నీ కూడా అపవాది వచ్చి మిమ్మలను మోసపుచ్చకుండా, లోకం వైపు, పాపం వైపు మీరు వెళ్ళిపోకుండా క్రీస్తు ప్రేమ యందు నిలిచిన వారే ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై అంటాడు. అంటే ఈ దేహములో ఉండే ప్రతి అవయవము ఎలాగైతే ఒకే రీతిగా పనిచేస్తుందో అలాగా మన హృదయాలు, మన ఆలోచనలు కూడా ప్రభువునందు అట్టివిరిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉన్నతిని, దేవుని యొక్క ప్రేమను పౌలు ఇక్కడ తెలియజేశాడు. అందుకనే ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము అంటే క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయనను ధరించాలి. అంటే శిరస్సు అయిన ప్రభువును మనం ధరించినప్పుడు అవయవములు ఎలాగైతే శరీరంలో పనిచేస్తాయో అలాగ ప్రభువులో, పరిశుద్ధాత్మలో మనము కొనసాగువారం అవుతాము. కాబట్టి కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది అన్నాడు. దేని వలన ఇది? ప్రభువును బట్టి, ప్రభు యొక్క ఆలోచన బట్టి, ప్రభు యొక్క తలంపులను బట్టి ఇవి కలుగుతున్నాయి. అంటే మన జ్ఞానం కానీ, మన తెలివి కానీ, మన ఆలోచన కానీ కాదు. అంటే క్రీస్తు మనలో ఉంటే, క్రీస్తు శిరస్సు అయి ఉంటే, ఆయన అధికారము కింద మనము జీవించిన వారమైతే మన ప్రతి అవసరతలు ఆయన తీర్చును. తద్వారా ఆయన అంటాడు, ఉన్నప్రత్తమును మేకులతో సిలువను కొట్టబడను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా నేడు నీకు నాకు రక్షణ, విమోచన దేవుడు అనుగ్రహించిన విధానం ఏదైతే ఉందో అందును బట్టి మనం ఏమవ్వాలంటే ప్రభువును బట్టి ఆయన మన పట్ల చూపిన ప్రేమ ఎలాగైతే మనం కలిగి ఉన్నామో అట్టి ప్రేమతో ఈ లోకములో మనం జీవిస్తూ క్రీస్తుకు సాక్షులుగా ఆనాడు కొలసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్పే మాట ఏంటంటే మనము ప్రత్యేకింపబడవలసి ఉన్నది ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి. ఆ విధంగా మనం ఉన్నట్లయితే ప్రభు మన యందు తన ఉద్దేశాలను నెరవేర్చి మనము ఆయనతో జీవించగలిగిన స్థితి ఆయన మనకు అనుగ్రహించిన కాబట్టి ఆయన రాకడకు తగిన సిద్ధపాటు ఈ అడ్వెంట్ మాసంలో క్రీస్తు యొక్క ప్రేమలో ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమై ఆయనతో సదాకాలము జీవించే వారమై ఉండాలని భక్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, లోకము వైపు, శరీరము వైపు మనస్కరించక నీ వాక్యమును బట్టి, నీ వాక్యానుసారమైన లేఖనాలను బట్టి మేము జీవించటకు మాకు నేర్పించండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి తండ్రి నీ కుమారుని పంపించి ఉన్నావు. కాబట్టి నాయన, నీ కుమారుని క్రీస్తు యేసు ద్వారా మాకు కలిగి నీ యొక్క గొప్ప రక్షణను బట్టి ప్రభువా, నేడు మీ యందు మేము జీవించినట్లు మేము నీ వాక్యానుసారంగా నడుచుకుంటకు నీ సహాయము దయచేయండి. ఎందుకంటే నాయన, లోకముతో పాపముతో
కాక నాయన నీ జీవము కలిగిన మాటల చేత నీ వాక్యముతో మమ్మల్ని మేము సరి చేసుకోగలిగిన స్థితి మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి నాయన పాపులమైన మమ్మలను రక్షించుటకు తండ్రి నీ కుమారుని క్రీస్తుని లోకానికి పంపించి ఏ పాపము లేని ఆయన ద్వారా నాయన మాకు విమోచన, మా పాపముల నిమిత్తము నీ కుమారుడు చెందించిన రక్తమును బట్టి నాయన ఏది నీ ఉద్దేశమైనదో, ఏది నీ ఆలోచన అయినదో దాన్ని జరిగించి మరలా ప్రభువా నీవు తిరిగి రానయ్యున్నప్పుడు నేను ఎదుర్కోగలిగిన నీ బిడ్డలుగా, నీ భక్తులుగా, నీ యందు విశ్వాసులుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. బలహీనం ప్రభువా బలపరిచిన ఆయన, రోగులం ప్రభువా స్వస్థపరచు తండ్రి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతి చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిజ రాజ్యంలో చేరగలిగిన కృపలో చేయమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదానాన్ని మాకు దయచేయము, మనలో ప్రార్థన చేసినామని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనలో ఏకాదశిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన తండ్రి, ఆమేన్. మా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నుంచి సహాయము నిరంతరము సదాతోడండి సంరక్షించును గాక. ఆమేన్.